దేశంలో క్రమక్రమంగా మోడీ బ్రాండ్ అయితే గట్టిగానే పడుతుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లకి మోడీ ప్రత్యేకంగా ఒక కార్డు ఇస్తున్నారు. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఈ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ కార్డు తీసుకుంటే వాళ్ళు ఇంకా సీనియర్ సిటిజన్గా ఇంకేం అవసరం లేదు. ఆ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. ఒకప్పుడు చూడండి, ఆధార్ కార్డు అనేది ఎంతమందికి తెలుసు? అంటే మా తరానికి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అంతకుముందు ఆధార్ కార్డు అనేది ఉందా? అసలు ఆధార్ కార్డు లేదు కదా. ఒకప్పుడు ఓటర్ ఐడి కార్డే గుర్తింపు కార్డు. ఆధార్ కార్డు అనేది ఎప్పుడు వచ్చింది? ఎన్నేళ్ళు అయ్యింది వచ్చి? ఇది మోడీ వచ్చిన తర్వాతే ఆధార్, అన్నిటికీ ఆధార్ అంటూ మోడీ తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి, అలాగే వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక కార్డులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ముందు అంటే దీని ఉపయోగం తెలియక చాలామంది దీన్ని పెద్దగా అప్లై చేసుకోలేదు. ఇది తెలిసిన తర్వాత ఇప్పుడు 60 ఏళ్ళు నిండిన పేదలకు, వృద్ధులు ఎవరైతే ఉంటారో, పేదలు కాదు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక గుర్తింపు కోసం సీనియర్ సిటిజన్ కార్డు ఇవ్వబోతున్నారు. దాదాపు ఇప్పుడు దానికోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు వెల్లువల్లా బయటకు వస్తున్నారు. ఈ కార్డును వృద్ధులు తమ హోదాగా భావిస్తున్నారు. 60 ఏళ్ళు దాటాయా ఈ కార్డు ఒక కల్పతరువు అంటూ గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్ కార్డును పొందడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా కంప్లీట్గా వివరంగా చెప్తున్నారట వాళ్ళకి. అలాగే దివ్యాంగులకు, వృద్ధుల సంక్షేమం కార్యాలయాలకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఫిజికల్గా దరఖాస్తులు తీసుకొని కార్డులు అందించడంలో జాప్యం అవుతుంది. ఇటీవలే కూటమి ప్రభుత్వం ఈ కార్డును డిజిటల్గా అందించేందుకు చర్యలు తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కొత్తగా ఈ సర్వీస్ తీసుకొచ్చింది. మీ సేవ, అలాగే ఇంటర్నెట్ కేంద్రాల్లోనూ పొందే అవకాశం కల్పించింది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త సర్వీస్ని తీసుకొచ్చింది. గత 25 రోజుల్లో, అంటే గడిచిన 25 రోజుల్లో 52,000 మందట సీనియర్ సిటిజన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నారట. వీరిలో ఇప్పటికే 50,000 మందికి కార్డులు కూడా మంజూరు చేశారు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటే అంతమంది కూడా 60 ఏళ్ళు దాటిన వృద్ధులందరూ ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది కనుక తీసుకుంటే వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలు అన్నీ ఆటోమేటిక్గా ఈ కార్డులు ఉన్న వాళ్ళకి వచ్చేస్తాయి. ఇక దేనికోసం వాళ్ళు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిదానికి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ పథకం వచ్చిందంట, మాకు అప్లై చేయండి అని చెప్పి వెళ్ళక్కర్లా. ఈ కార్డు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అవి వర్తించేస్తాయి అన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకుంది. ఇది నిజంగా మోడీ మార్క్.